ఆప్రికాట్ నీకు వచ్చాకలా యూట్యూబ్ ఉంది. నీ వల్లే లేట్ అయింది వాళ్ళ దాదాపు. ఓకే ఊపిరి కూడా పేల్చి ఎలా అనిపించింది? భయపడ్డావా? స్పీడ్గా వెళ్ళానా? సామాన్యులు సజ్జం కదా. నన్ను చూడు అనింది. యాక్చువల్లీ ఏం లేదు, వెజిటబుల్స్ ఒకటే ఉన్నాయి. టమాటా, క్యాప్సికమ్, మష్రూమ్, ఏం రుచి పచ్చలేము. పిజ్జా యాక్చువల్లీ మేము ఆర్డర్ చేసింది ఒకటైతే వాడు ఇంకోటి ఇచ్చాడు. నేను ఇంట్రోవర్ట్ కాబట్టి వీళ్ళు అడగలేదు. కూరగాయల మార్కెట్లో అన్నీ వేస్తే ఎలా తింటారు? అన్నీ ఉన్నాయి కానీ కబోర్డ్స్ లేవు. ఇందాక నన్ను కరికేసింది, కరకలేదు, అలా పట్టుకునింది. నేనేమనుకున్నాను అలా అంటే అర్థం అనుకున్నాను. ఈరోజు బెండకాయ వేపు చేసిన అలా ఉంది. ఏంటి తేలే అదేంటి నువ్వు తెచ్చు, నేను నాకు లేట్ అయిపోద్ది, నేను వచ్చి వండినప్పుడు లేట్ అయిపోద్ది అని అన్నాను నేను. సరేలే తెచ్చే వచ్చేటప్పుడు. ఎక్కడ అమ్ముతారు? కిరాణా షాప్ లో అమ్ముతారు. ఎక్కడ అమ్ముతారు? ఏమని అడగాలి? ఏంటి కొద్దిగా రైస్ ఇవ్వండి అని అడుగు. ఏ రైస్ అని అడుగుతామని అలా తప్పగా కాసినని అడుగుతుంటా. ఏ రైస్ అని అడుగుతావు? అదే సాంబా 60 రూపీస్ ఉంటుంది కేజీ. కేజీ 60 రూపీస్ ఉంటుంది కదండి. ఆ రైస్ ఇవ్వండి అంటే మంచి రైస్ ఇస్తారా? ఓకే అదే ఆడి దగ్గర 60 అంటే ప్రైస్ చెప్పకుండా. ఎక్కడ అంటే మనం ఇంటి దగ్గర నుంచి హ్యాబిటేట్ వెళ్ళే దారిలో రైట్ సైడ్ ఉంటుంది చూడు. వస్తున్నా. అందుకే అంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకూడదు ఇష్టం. సో యాక్చువల్లీ రైస్ బ్యాగ్ అయిపోయింది. మేము వాడే రైస్ ఇక్కడ దొరకట్లేదు. సో కొన్ని రైస్ టెస్టింగ్ చేస్తున్నాం అనమాట. సో దానికోసమని కొంచెం అక్కడక్కడ లైక్ డిఫరెంట్ బ్రాండ్స్ నుంచి ఒక కేజీ రైస్ తీసుకొస్తున్నాం. ఇవాళ ఒక బ్రాండ్ బాగుంది, అక్కడ నుంచి తెచ్చుకోవాలి. బట్ ఇది కంప్లీట్ అయిపోయింది. సో యాజ్ ఆఫ్ నో ప్రస్తుతానికి ఒక రైస్ ఒక కేజీ తెచ్చుకుందామని చెప్పారు. తెస్తానంది. సో ఇప్పుడు అంత డీటెయిల్గా చెప్పేటప్పటికి లేదు నువ్వే కిందకి రా అని చెప్పేసి అంది కదా. సో యా తిప్పుకుంటాను కదా. ఓకే నువ్వు వస్తావా? పద ఇంకెందుకు మరి కూర్చోమన్నా. ఓకే 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 ఊపిరి కూడా పేల్చి ఓకే కదిలితే మాత్రం కదిలితే కిందేస్తా. ఓకే ఓకే షాప్ అక్కడ ఉండగా అలాగే చెప్తాను నేను. ఇక్కడ ఆపే నేను అమ్ముతాను. నువ్వు టర్నింగ్ చెప్పుకోనండి. రైస్ అంటే తెలియట్లేదు అంకుల్కి. ఎవడ వస్తున్నాడు చూడు మళ్ళీ. వీడికి నీ టాలెంట్ తెలియదు. ఓకే భయపడట్లేదులే. ఓకే స్లోగా దిగు. వచ్చేసాం. ఎలా అనిపించింది? బాగుంది. భయపడ్డావా? లేదులే, కొంచెం స్పీడ్గా వెళ్ళానా? అవును చాలా ఫాస్ట్గా వెళ్ళావు. నేను ఎప్పుడు అంత ఫాస్ట్గా వెళ్ళలేదు నా లైఫ్లో. నేను ఎప్పుడు అలా కాలు తాపలేదు. సామాన్యులు సజ్జం కదా. నౌ ద టైమ్ ఈజ్ 9:20. కానీ మేము వెళ్ళాల్సింది 7 అలాగా. బట్ ఆఫీస్ వర్క్ వల్ల డిలే అయిపోయి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట మేము. సో విల్ మీట్ యు అట్ ద ప్లేస్. నీ వల్లే లేట్ అయింది వాళ్ళ దాదాపు. మేము 7కి బయటికి రావాల్సింది, ఇప్పుడు 10 అయింది. 10కి వచ్చాం బయటికి. మై బికాస్ వర్క్ లేట్ అవడం వల్ల.
సో ఇవాళ యాక్చువల్లీ పొద్దున్న షికాగో ఆఫీస్కి వెళ్ళి అది అక్కడ కొంచెం హెల్ప్ చేసి అదంతా షూట్ చేద్దాం అనుకున్నా. బట్ డ్యూ టు అన్ఫార్చునేట్ సర్కమ్స్టాన్సెస్ అది వీలు పడలేదు. బట్ గుడ్ థింగ్ ఈస్ కొంచెం ఇల్లు సర్దేసుకున్నాం బయట లోపల. అండ్ ఇవాళ యాక్చువల్లీ 2 వ్లాగ్స్ ఎడిట్ చేశాను, ఒకటి స్కెడ్యూల్ చేశాను. సో యాక్చువల్లీ వెన్స్డేది దాన్ని పోస్ట్పోన్ చేసి సాటర్డే పుష్ చేశాను. నిన్న మేము వెళ్ళింది అది వెన్స్డేకి స్కెడ్యూల్ చేశాను అనమాట. సో కొంచెం ఈ హెక్టిక్ ఎడిటింగ్ ఇదంతా కంప్లీట్ అయిపోయింది వాళ్ళ. సో ఐ విల్ బి ఫ్రీ ఫర్ దిస్ వీక్. ప్యాకింగ్ మార్చారో లేకపోతే ఇది ఎలా ఇస్తున్నారో ఏంటో మరి. సో డామినోస్లో పిజ్జా యాక్చువల్లీ మేము ఆర్డర్ చేసింది ఒకటైతే వాడు ఇంకోటి ఇచ్చాడు. సర్లే ఇంకా లేట్ అయిపోయింది కదా అని నేను వెళ్ళి అడగలేదు. మేము నాన్ వెజ్ చెప్తే జస్ట్ బార్గో థింగ్స్. సో నాన్ వెజ్ చెప్తే వాడు వెజ్ ఇచ్చాడు, కానీ దాని మీద టాపింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల కూరగాయల మార్కెట్లో అన్నీ వేస్తే ఎలా తింటారు. సో దాని గురించి అని ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక ఫ్రైడ్ రైస్ తిందామని వచ్చాం. జస్ట్ బికాస్ ఆఫ్ అషికా డిడెంట్ హ్యాడ్ పిజ్జా. పిజ్జా తినలేదు కాబట్టి వచ్చాం. కూరగాయలు అన్నీ పోసి అయినా ఎక్కువ దాంట్లో ఇన్ని ఎంత ఏరినప్పటికే సగం పెద్ద అయిపోయింది. ఒకటి ఉండిద్ది వేసాడు తీస్తా ఉంటాం, ఏమీ లేదు, ఏమీ ఉండదు. మరి ఇంకా కింద అది ఉంటుంది, బ్రెడ్ ఉంటుంది, పైన టాపింగ్ వేస్తాడు, చీజ్ వేస్తాడు, నేనేం చెప్పాను దాన్ని బేక్ చేసేస్తాడు. మంచిగా చీజ్ ఉండి, చీజ్ ఉంది కదా, చికెన్ ఉండి, ఏది చికెన్ లేదులే, చికెన్ ఒకటే లేదు, అక్కడ ఏం లేదు, వెజిటబుల్స్ ఒకటే ఉన్నాయి. టమాటా, క్యాప్సికమ్, మష్రూమ్, కార్న్ ఏం రుచి పచ్చలేవు, బాగానే ఉన్నాయి. సో ఇవాళ యాక్చువల్లీ అంతా అషికా ఫాల్ట్. ఎందుకంటే మేము 6-5 అలా వద్దాం అనుకున్నాం. ఇంకొకటి 13 కొందాం అనుకున్నాం, బట్ ఇవాళ కాదు, అది కూడా ఉందన్నమాట. సో అలా మా పాత ఇంట్లో అయితే కబోర్డ్స్ ఉండేవి, ఇక్కడ అన్నీ ఉన్నాయి కానీ కబోర్డ్స్ లేవు. అదొకటే చాలా డ్రాబ్యాక్ అనిపించింది. కర్టెన్స్తో అది ప్రాపర్గా మేనేజ్ చేయాలి. ఇవాళ లీవ్ అది అంతా ఇంట్లోనే ఉన్నాడు తెలుసా, పొద్దున్న వెళ్ళిన దగ్గర నుంచి. ఇందాక నన్ను కరిగేసింది. మరి నువ్వు చెప్పాను. యాక్చువల్లీ లీ ఇంటికి వచ్చాక అషికతో మాట్లాడుతుంది అనమాట. లైక్ వెళ్ళి హెడ్ రాసి కొంచెం అటెన్షన్ అడిగింది. అషిక నాతో మాట్లాడుతుంది. సో నన్ను అలా చిన్నగా, నేను మాట్లాడుతున్నాను కదా నన్ను పట్టించుకో అన్నట్టు చిన్నగా ఒక బైట్ చేసింది. కరకలేదు, అలా పట్టుకునింది. సో నన్ను చూడు అనింది. యాక్చువల్లీ ఇవాళ పొద్దున్న ఆ పక్క రూమ్లో నా కిట్ బ్యాగ్ ఇవన్నీ సర్దుకుంటున్నప్పుడు ఆ రూమ్లోకి వచ్చి చాలా పడుతుంది పక్కన సర్దుకుంటుంటేనా. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ పెట్, గెట్ వన్, ఇట్ విల్ సార్ట్ యువర్ లైఫ్. ఏదో వేసుకొని నేను నేనేమనుకున్నాను అలా అంటే షట్టర్ క్లోజ్ చేస్తాడు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు. మళ్ళీ పైకి తీపిచ్చి ఆయనతో ఏదో డిజర్ట్ కొనుక్కుంటుంది. ఏంటిది ఏంటి అర్థం కాలే. ఆప్రికాట్ డిలైట్. ఓకే చూసి రేపు ఇంట్లో చేస్తావా? మళ్ళీ చెప్పు ఆన్ రికార్డ్. రేపు తిన్నాక ఏమన్నా అయితే ఆన్ రికార్డ్ ఉంటుంది. సో రోజు బెండకాయ వేపు చేసిన ఇది ఇప్పుడేం చేసావు నువ్వు? మరి ఆప్రికాట్ డిలైట్ నీకు వచ్చాకలా యూట్యూబ్ ఉంది. ఇప్పటికీ కూడా ఏదన్నా వండిన వంట వండాలన్నా యూట్యూబ్లో అవి వెజిటేబుల్స్ కట్ చేసుకుంటే యూట్యూబ్లో కొట్టి ఒకసారి రిఫర్ చేసుకుని వండుతుంది అది. సో అందరూ వెళ్ళిపోయారు, మేమే లాస్ట్ ఉన్నాం అనమాట. ఆల్రెడీ 10:50.
సో ఇంకా తినేసి స్టార్ట్ అయిపోవాలి మేము కూడా, లేట్ అయిపోయింది. సో ఇంక ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. సో ఎవరన్నా ఛానల్ కొత్తగా వచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో, అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్, బాయ్.